ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా! ఈరోజు ఉదయకాల ప్రార్థన విందాము. మనము ప్రతి ఉదయము లేవగానే మనం ప్రార్థనతో గడపడానికి ప్రార్థనతో మనకు ఒక రోజును మొదలుపెట్టడానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. అయితే మనము ఎప్పుడు ఆహ్, లేచి ప్రార్థన మొదలుపెట్టేటప్పుడు మనం ఏది గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఒక ఆత్మీయ యుద్ధంలో ఉన్న సంగతి, మనము మన చుట్టూ ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్న సంగతి మనం గుర్తుపెట్టుకొని, మనము ఒక ఆత్మీయ యుద్ధంలో ఎలా వెళ్తామో అలా మనం ప్రార్థనలోకి వెళ్ళాలి. దీనికోసం దేవుడు చక్కటి వాక్యాలు మనకు ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము 10-18 వరకు ఇవ్వడం జరిగింది. ఇదే మనకొక ఆయుధము. ఈ వాక్యం నుంచే మనం మన శక్తిని పొందుకొని మనం ముందుకు సాగుటకు ప్రభు కృపను అనుగ్రహించునుగాక. ఎఫెసీ 6:10-18. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనసున్న జోడు తొడుక్కొని నిలబడుండుడి. ఇవియుగాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రభువా, నీ సన్నిధికి మేము విజ్ఞాపన ప్రార్థనతో ఈ ఉదయకాలంలో వస్తున్నాము తండ్రి. దేవా నాయనా, నీ గొప్ప కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, నువ్వు చెప్పినట్టుగానే మేము అపవాది తంత్రములు ఎదిరించుటకు నాయన నువ్వు ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటున్నాం ప్రభువా తండ్రి. ఎందుకంటే మేము పోరాడుతున్న శరీరులతో కాదు కాబట్టి ప్రభువా, ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుటకు తండ్రి ప్రభువా, వారిని ఎదిరించి మన నాయన నిలబడుటకు నాయన తండ్రి ప్రభువా, మాకు సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని పోరాడుతున్నాం ప్రభువా. మా నడుమునకు సత్యమను దట్టిని కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కుంటున్నాం ప్రభువా. పాదములకు సమాధాన సువార్తను సిద్ధమన సంజోడును తొడుక్కుంటున్నాము తండ్రి. విశ్వాసమను డాలును పట్టుకుంటున్నాం ప్రభువా. దుష్టుని అగ్నిబాణములన్నీ ఆర్పుటకు తండ్రి ప్రభువా నాయన నువ్వే మా కృపను అనుగ్రహించినావని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ రక్షణ శిరస్త్రాణం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మేము ధరించుకుంటున్నాం తండ్రి. ప్రభువా నాయన, ఆత్మ వలన ప్రతి సమయంలో నాయన ప్రార్థిస్తూ నాయన మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. నీ కృపను అనుగ్రహించమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా నాయన, నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదని నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తున్నాం ప్రభువా. ఈ రోజును ప్రభువా నువ్వే దీవించి ఆశ్రయించమని, ప్రతి సాతాను బాణాల నుంచి తండ్రి మమ్మలను కాపాడమని, మా మైండ్లో సాతాను షూట్ చేసే మిసైల్స్ అన్నిటి నుంచి కూడా మమ్మలను కాపాడమని, నీ గొప్ప కృపలో మమ్మలను తండ్రి నాయన ఒక సాలిడ్ గ్రౌండ్ మీద ప్రభువా విశ్వాసం అనే బలమైన పట్టును మాకు దయచేయమని మమ్మల్ని నిలవబెట్టమని వేడుకొంచున్నాం తండ్రి. హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచెలుగా ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించుమట్టుగా దూరుచు మా హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. అయితే ప్రభువా, ఈ గొప్ప వాక్యాన్ని పట్టుకొని ప్రభువా నీ వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో మేము తండ్రి నాయన ఈ యుద్ధంలో మేము వెళ్తున్నాం ప్రభువా. నువ్వే మాకు జయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. యోబు 1:10 ప్రకారం నాయన నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. ప్రభువా నాయన, మా ఇంటి వారి కోసము నాయన మాకున్న సమస్తం చుట్టూ నాయన నీ కంచె వేయమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. నాయన మా చేతి పనిని దీవించుట చేత మా ఆస్తిని దేశంలో బహుగా అభివృద్ధి పొందినట్లు ప్రభువా నాయన కృపను అనుగ్రహించమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. అలాగే ప్రభువా నాయన యేసయ్య,
కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనం ప్రకారం నీ సన్నిధికొస్తున్నాం తండ్రి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రభువా నాయనా ఈ వాక్యాన్ని పట్టుకొని నీ సన్నిధికొస్తున్నాం తండ్రి. మా చుట్టూ, మా ప్రియుల చుట్టూ నీ దూత కావలి ఉండి మమ్మల్ని రక్షించమని బతిమిలాడుకొంచున్నాం తండ్రి. సాతాను చేతికి మమ్మలను విడిచిపెట్టకమని గోజాడుచున్నాం ప్రభువా. కీర్తనలు 91, 11, 12 వచనాల ప్రకారం నాయనా మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ప్రభువా నాయనా నీ ఆజ్ఞనిచ్చి నాయనా నీ దూతలను ఆజ్ఞాపించు ప్రభువా. మా పాదములకు రాయి తగలకుండా తండ్రి వారు మమ్మలను చేయి పట్టుకొని వాళ్ళ చేతుల పైన మమ్మల్ని ఎత్తుకొని మోయుటకు కృపను అనుగ్రహించమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. 24 గంటలు ప్రభువా నీ కృప మా చుట్టూ ఉండునట్లు తండ్రి మమ్మల్ని దీవించి నీ శక్తిగల ప్రభువా తండ్రి దూతలు మా చుట్టూ కావలియుండులాగున దయచూపమని వేడుకొంచున్నాం తండ్రి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మీ సన్నిధికొస్తున్నాం తండ్రి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన దేవదూతలని సేవకులైన ఆత్మలు కారా అని ప్రభు తెలియజేస్తున్నావు ప్రభువా. నీ వాక్యాన్ని మా పట్ల నెరవేర్చమని ప్రభువా నాయన నీ దూతలకు ఆజ్ఞాపించి మమ్మల్ని కాచి కాపాడమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. ప్రభువా నాయన నీ గొప్ప కృపలో మమ్మలను తండ్రి నీ రెక్కల చాటును భద్రపరిచి నాయన నీ సన్నిధి చేత మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. జకరియా 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారం మీ సన్నిధికొస్తున్నాం తండ్రి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా ఉందును. ఇదే యెహోవా వాక్కు అని ప్రభువా నాయనా నువ్వే మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని మా మధ్య నివాసం ఉంచి మహిమకు కారణంగా ఉంటానని ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చుట్టూ నాయనా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీరే మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. యెషయా 52:12 ప్రకారం మీ సన్నిధికొస్తున్నాం ప్రభువా. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా మీరు వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ప్రభువా నీకే స్తోత్రం నాయనా. మేము పారిపోమంటూ తెలియజేస్తున్నావు తండ్రి నాయనా. నువ్వు మా వెనుకట ప్రభువా మా ముందల తండ్రి నాయనా అగ్ని ప్రాకారంగా ఉండి మమ్మల్ని నడిపిస్తానని ప్రభువా మా ముందర నువ్వు నడుస్తానని మా వెనుక భాగాన్ని నువ్వు కావలి కాస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని మా పట్ల మా ప్రియుల పట్ల నెరవేర్చమని గోజాడుచున్నాం తండ్రి. అలాగే యెషయా 58వ అధ్యాయము 8వ వచనం ప్రకారం మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. నీ నీతి నీ ముందర నడుచును. ప్రభువా నాయనా నువ్విచ్చిన ఈ వాగ్దానాన్ని ప్రభువా మా పట్ల నెరవేర్చమని మా నీతిని ప్రభువా నాయనా మా ముందర నడిచే కృపను తండ్రి నీ వల్ల మేము పొందుకుందాం గాక ప్రభువా. నీ మహిమ మా వెనకన మమ్మలను కావలి ఉంచి నడిపించినట్లు కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీ కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రభువా నాయన అబ్రహాంతో మాట్లాడిన దేవా మాతో కూడా మాట్లాడుతున్నావు తండ్రి. భయపడకుము, నేను నీ కేడెమంటున్నావు నాయన. ప్రభువా మా బహుమానాన్ని నువ్వు అత్యధికంగా ఆశీర్వదిస్తావని నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తుగాడగాను ఉన్నావు ప్రభువా. తండ్రి మా కేడమా నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. మా తల ఎత్తువాడవు నీవే ప్రభువా, మా అతిశయాస్పదము నీవే ప్రభువా. నీ అందే మేము అతిశయిస్తున్నాం తండ్రి. నువ్వే మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని సతాను పెట్టే ప్రభువా ప్రతి శోధన మీద తండ్రి యేసయ్య మా యుద్ధ భూమిలో మేము జయం పొందులాగాన కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. 2వ కొరింథీ 10వ అధ్యాయము 3-5 వరకు వచనాల ద్వారా నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలిన అంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి ప్రభువా నాయన నువ్విచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి ప్రభువా మాకు నీకు విరోధంగా ఉన్న మా తలంపులన్నిట్లో ప్రభువా నాయన నీ గొప్ప కృపను అనుగ్రహించమని దేవా వాటిని చెరపట్టి నాయన
ప్రతి ఆలోచనను నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచన చెరపట్టి తండ్రి ప్రభువా నీకు లోబర్చుకోమని ప్రభువా నాయన తండ్రి యేసయ్య మాకు ఆత్మీయ యుద్ధోపకరణాలు దయచేసి మా యుద్ధంలో జయం అనుగ్రహించమని నీ పాద సన్నిధి బతిమలాడుకొంచున్నాం తండ్రి. మత్తయి 16:19 ప్రకారం నాయన నీ సన్నిధికి బతిమలాడుకుంటున్నాం ప్రభువా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నువ్వు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ప్రభువా ఈ వాక్యం ప్రకారం మాకిచ్చిన కీస్‌ని తీసుకుంటున్నాం తండ్రి. ప్రభువా నాయన మా జీవితంలో ఆశీర్వాదాలను, ప్రభువా ఆరోగ్యాలను, నెమ్మదిని, శాంతిని, నీ కృపను విడుదల చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని బంధిస్తున్న ప్రతి విధమైన సాతాను అటాక్స్ నుంచి దేవా తండ్రి అనారోగ్యాల నుంచి ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి మానసిక సమస్యల నుంచి నిరుత్సాహం నుంచి ప్రభా మమ్మల్ని వేధిస్తున్న ప్రతి దురాత్మ నుంచి విడుదలను ప్రకటిస్తున్నాం తండ్రి. నీ నామాన మాకు దేవా నీ దీవెన ఆశీర్వాదం అనుగ్రహించినవని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మత్తయి 18:18 ప్రకారం మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందున బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతుండో పరలోకమందున విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రభా మా జీవితంలో నీ కృపను, నీ దయను, నీ జ్ఞానాన్ని ప్రభా మాకు విడుదల చేయమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మీ సన్నిధికి వస్తున్నాం నాయన. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రభువా నాయన మా జీవితాల్లో తండ్రి యేసయ్య ప్రతి సమస్య ప్రభువా నీ ముందు తండ్రి మోకాళ్ళుంచి ప్రభువా నాయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినట్లు కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ఫిలిప్పీ పత్రిక 10వ అధ్యాయం ప్రకారం నీ సన్నిధికి వస్తున్నాం నాయన. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ప్రభువా నాయన ఎంతో హెచ్చైన నీ నామాన్ని అన్ని నామముల కంటే ప్రభువా ఉన్నతమైన నీ నామాన్ని బట్టి నాయన నీ సన్నిధికి బ్రతిమలాడుకొంచున్నాం, ప్రార్థిస్తున్నాం. దయచూపమని కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20-23 వచనాలు ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టెను. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును సంపూర్ణంగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ప్రభువా నీ వాక్యాన్ని బట్టి ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాం నాయన. నా తండ్రి ప్రభువా నీవు ప్రతి నామం కంటే గొప్ప నామంని పొంది పరలోకంలో ప్రభువా కుడి పార్శ్వంన కూర్చున్నావు తండ్రి. మేము కూడా మా ప్రతి సమస్య పైన విజయం పొంది ప్రభువా తండ్రి నాయన మేము కూడా తండ్రి నాయన నీ ముందు తండ్రి జయవీరులమే నిలబడటకు ప్రభువా నాయన నీ సంపూర్ణతలోనికి మమ్మల్ని కూడా నడిపించమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. అలాగే నాయన యేసయ్య ప్రభువా నీ గొప్ప కృపలో తండ్రి యేసయ్య నాయన మీ రక్తాన్ని మాపై ప్రోక్షించి మమ్మలను నీ రెక్కల చాటున భద్రపరచమని తండ్రి ప్రభువా మా 7 తరాలను ప్రభువా నాయన దీవించి ఆశీర్వదించమని నామమున బతిమలాడుకొంచున్నాం తండ్రి. ప్రభువా మా ప్రతి తరాన్ని ప్రభువా నాయన నీ దయలో ప్రభువా కృపలో భద్రపరచమని ప్రభువా నాయన నీ దీవెన ఆశీర్వాదాలు ప్రభువా తండ్రి మా తరతరాలకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. యేసు నామమున ప్రభువా తండ్రి నాయన మమ్మలను విసిగిస్తున్న అనారోగ్యాలను ప్రభువా తండ్రి ప్రతి దురాత్మ సమూహాన్ని ప్రభువా ప్రతి డిసీజ్ని ప్రతి సిక్నెస్ని ప్రభువా ప్రతి పెయిన్ని అడిక్షన్ని ప్రతి అఫ్లిక్షన్ని కలామిటీని ప్రభువా తండ్రి తండ్రి డివరర్ని తండ్రి ప్రభువా దుష్టుడిని తండ్రి నాశనం చేసేవాడిని ప్రభువా మమ్మలను వేధించే వాళ్ళను ప్రభువా నాయన సాతాను ప్రభువా తండ్రి మమ్మల్ని మోసం చేస్తున్న ప్రభువా మమ్మలను అపవిత్రపరుస్తున్న ప్రభువా తండ్రి ప్రతి మరి ప్రభువా తండ్రి పేదరికం అనే దురాత్మ నుంచి తండ్రి నాయన ప్రతి విధమైన గొడవలు అనే దురాత్మల నుంచి ప్రభు విధమైన తండ్రి నాయన డివిజన్ చేస్తున్న దురాత్మల నుంచి బ్యాక్ బైటింగ్ దురాత్మల నుంచి గాసిప్ దురాత్మల నుంచి ప్రభువా తండ్రి జడ్జిమెంటల్ స్పిరిట్స్ నుంచి క్రిటికల్ అండ్ జడ్జిమెంటల్ స్పిరిట్స్ నుంచి తండ్రి ప్రభువా నాయన దేవా వాటి నుంచి వస్తున్న ప్రతి రెసిస్టెన్స్ నుంచి హిండరెన్స్ నుంచి ప్రభువా నాయన స్పిరిట్ ఆఫ్ రిట్రిబ్యూషన్ నుంచి రివెంజ్ నుంచి పగ ప్రభా ప్రతీకారం ద్వేషం
తండ్రి అబద్ధాలాడే దురాత్మల నుంచి ప్రభువా నాయన తండ్రి, తండ్రి మోహంతో తండ్రి మమ్మలను పట్టుకుంటున్న లస్ట్ స్పిరిట్స్ నుంచి తండ్రి మోసపరిచే దురాత్మల నుంచి ప్రభువా నాయన నీ గొప్ప కృపలో ప్రభువా నాయన 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారము ప్రభువా నాయన మాకు విడుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందును దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ప్రభువా నాయనా తండ్రి మమ్మల్ని భ్రష్టత్వం నుంచి, దురాత్మల నుంచి తండ్రి మోసపుచ్చే ఆత్మల నుంచి మమ్మలను తండ్రి నాయన విడిపించినావని నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన గర్వాన్ని నుంచి ప్రభా, తిరుగుబాటు ప్రభా, అవిధేయతని తోటి ప్రభా, సెల్ఫ్ ఈగో, ప్రైడ్ ప్రభా, ఇండిపెండెన్స్ అని, అన్‌ఫర్‌గివ్‌నెస్ అని, బిట్టర్‌నెస్ అని, లస్ట్ ఫిష్ ప్రభా తండ్రి శరీరంలో ఉన్న ప్రభా తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నుంచి మాకు నాయన ప్రభా, నా కుటుంబానికి, నా జనరేషన్స్‌కి ప్రభా అన్‌క్లీన్ స్పిరిట్స్ అపవిత్ర ఆత్మల నుంచి విడుదల అనుగ్రహించినావని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన జకర్యా పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ప్రభువా నీ నామమున విడుదలను ప్రభువా నాయన ఫ్రీడమ్‌ని, లిబరేషన్‌ని, శాంతిని, సమాధానాన్ని తండ్రి ఆశను ప్రభువా సంతోషంని, హృదయ సంతోషాన్ని, ప్రేమను ప్రభువా విడుదలను ఆరోగ్యాలను ప్రభువా నాయన నీ దయను, నీ కృపను, నీ ఆశీర్వాదాలను ప్రభువా నాయన తండ్రి నాయన ప్రభా ఫేవర్‌ని, రెస్టోరేషన్ ప్రభా సాతాను ఏవైతే మా నుంచి దొంగిలించుకున్నాడో వాటన్నిటిని ప్రభా నాయన రెండింతలుగా ప్రభా మేము జోయల్ 2:25 ప్రకారం మేము వాటన్నిటిని తండ్రి మరలా పొందుకుంటున్నామని నేను స్తుతిస్తూ గనపరుస్తున్నాం ప్రభా. కీర్తన 34:4 ప్రకారం నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను తప్పించెను. ప్రభువా మా ప్రార్థనలో ప్రభువా మా విచారాలను ప్రభువా నాయన మీ సన్నిధి పెట్టుచుండగా ప్రభువా నాయన మీ యొద్ద విచారణ చేయుచుండగా మా భయాలన్నిటి నుంచి మాకు విడుదల అనుగ్రహించినావని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా అలాగే 6వ వచనం ప్రకారం ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెనని ప్రభా దావీదు చెప్పిన ప్రకారంగా తండ్రి మేము మొరపెట్టుచుండగా ప్రభా మా మొరలను ఆలకించి మా శ్రమల నుండి తప్పించినావని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. 15వ అధ్యాయం వచనం ప్రకారం యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి అంటున్నావు ప్రభువా నాయన. నీ నీతిని మాకు దయచేసి మా ప్రార్థనలు విని ప్రభా మాకు జవాబును అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే 17వ వచనం ప్రకారం నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలో నుండి వారిని విడిపించునని ఇచ్చిన వాగ్దానాన్ని మా పట్ల మా తండ్రి మా జనరేషన్స్ పట్ల నెరవేర్చమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. కీర్తనలు 139, 17, 18 ప్రకారం నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నాయి. అవును ప్రభువా, నా గురించి ప్రభువా, నా కుటుంబం గురించి, నా జనరేషన్స్ గురించి నీ తలంపులు చాలా గొప్పగా ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిని కూడా నాయన నా పట్ల నాయన నా తరాల పట్ల నెరవేర్చమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. ఇర్మియా 31:3 ప్రకారం నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని ప్రభువా నీ వాక్యం ద్వారా నాయన ఇర్మియాతో మాట్లాడిన విధంగా యేసయ్య తండ్రి ప్రభువా మా పట్ల కూడా దయ చూపమని ప్రభువా నాయన విడువక మమ్మల్ని ప్రేమించే నీ వంటి దేవుడు మాకెవరు లేరని ప్రభువా నాయన శాశ్వతమైన కృపను నాయన ప్రభువా మా పట్ల చూపమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. యోహాను 3:16 ప్రకారం నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభువా నువ్వు లోకాన్ని ఎంతగానో ప్రేమించినావు తండ్రి నాయన నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం. అద్వితీయ కుమారుడిగా పుట్టిన నీ యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం ప్రభువా. నిత్య జీవం పొందినట్లు మమ్మలను నాయన ప్రభువా మా కుటుంబాలను తండ్రి నాయన రక్షణ లేని వారికి నాయన నా కుటుంబంలో రక్షణ లేని వారికి అందరికీ రక్షణను అనుగ్రహించమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని ప్రభువా నువ్వు ఇచ్చిన సెలవిచ్చిన వాగ్దానం ప్రకారం నాయన నువ్వు మాకు చేసిన వాగ్దానములు ప్రభువా, ఆరోగ్యం కొరకు ఇచ్చిన వాగ్దానాలు తండ్రి ప్రభువా, ఆశీర్వాదాల కొరకు ఇచ్చిన వాగ్దానాలు ప్రభువా, ఉద్యోగాలకు ప్రభువా తండ్రి
ప్రభా మా కుటుంబంలో మాకిచ్చిన ప్రతి వాగ్దానం ప్రభా నువ్వు నీ యందు నెరవేరినాయని ఆమేనని నమ్ముచున్నాం తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే నాయన హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారం నీ సన్నిధికొస్తున్నాం తండ్రి. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. ప్రభువా ఇచ్చిన ఈ వాగ్దానం నాయన మా పట్ల మా జనరేషన్స్ పట్ల నువ్వు దృఢపరిచి నిశ్చయపరిచి వాటిని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఇచ్చినావని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం ప్రభువా. అలాగే నాయన సంఖ్యాకాండం 33:22 నుంచి ప్రభువా నాయన 18వ వచనం వరకు నీ సన్నిధికి బతిమలాడుతున్నాం ప్రభువా. మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా నువ్వు సాతాను ఒక లయర్ అని ప్రభువా, అబద్ధికుడని, అబద్ధాల జనకుడని ప్రభువా నీ వాక్యం ద్వారా తెలియజేసినావు అవును తండ్రి. సాతాను మాకు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు కానీ ప్రభువా వాడు మోసగాడని, వాని వాగ్దానాలు ఏవి కూడా నెరవేరవని తెలియజేస్తున్నావు. అయితే ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ప్రభువా తరతరాలకు వాటిని మాకు దీవెనకరంగా ఉంచుతాను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా నేను నమ్ముచున్నాం తండ్రి. నీ వాగ్దానాలు మా పట్ల నెరవేర్చినావని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మీ సన్నిధికి వస్తున్నాం నాయన. దేవా ప్రభువా నువ్వు సెకండ్ ఛాన్సెస్ దేవుడవు నాయన. నువ్వు తండ్రి ప్రభువా మరొక అవకాశాన్ని ఇచ్చే దేవుడవని ప్రభువా తండ్రి. ఎక్కడైనా మేము తప్పిపోయి ఉంటే మరొక అవకాశం మాకు అనుగ్రహించమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా ఇర్మియా 32:17 ప్రకారం ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాం నాయన. యెహోవా ప్రభువా సైన్యం అధిపతియగు యెహోవా అని పేరు వహించిన వాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహుబలము చేతను భూమి ఆకాశములు సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. అవును తండ్రి నిన్ను నమ్మిన వారిని ప్రభువా నువ్వు తండ్రి కాపాడగల సమస్త సర్వశక్తిమంతుడవు తండ్రి నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. మా ఎదుట ఉన్న ప్రతి సమస్యను తొలగించి ఈ దినాన్ని మాకు దీవెనకరంగా మార్చమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగే ఆదికాండం 18వ వచనం 14వ 18వ వచనం 14వ వచనం ప్రకారం ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. లూకా 1:37 ప్రకారం ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదని నీకు సమస్తం సాధ్యమని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. అలాగే మత్తయి 19:26 ప్రకారం ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడవు అని నేను స్తుతిస్తున్నాం తండ్రి. మార్కు 10:27 ప్రకారం నీవు నమ్మదగిన దేవుడవు అని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. అలాగే కీర్తనలు 38 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23 ప్రకారం ప్రభువా నీ వాగ్దానం నీ నోటి నుంచి వచ్చిన మాట ప్రభువా తండ్రి నాయన తండ్రి యేసయ్య ప్రభువా నిష్ఫలంగా అది తిరిగి వెళ్ళదని ప్రభువా నువ్వు పంపిన వచనం ప్రభువా నీ పంపిన మాట తండ్రి తప్పకుండా తన కార్యం నెరవేర్చుకుంటుందని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. అలాగే యెషయా 55:11, 12 ప్రకారం ప్రభువా నీవు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు ఇచ్చిన మాటను నువ్వు హెచ్చించే దేవుడవు దాన్ని ఘనపరిచే దేవుడవు అని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన నీ నామం కంటే నీ వాక్యాన్ని తండ్రి ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా నువ్వు హెచ్చించే దేవుడవు అని ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. అలాగే నాయన దేవా ప్రభువా కీర్తనలు 138 2వ వచనం ప్రకారం తండ్రి ప్రభువా నాయన యేసయ్య భూమి మీద నాయన నీ వాక్యాన్ని స్థిరపరిచినావని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. అలాగే నాయన కీర్తనలు 119 98వ 89వ వచనం ప్రకారం ప్రభువా నిన్ను నమ్మే వారిని ప్రభువా ప్రతి విధమైన తండ్రి సాతాను కట్ల నుంచి తండ్రి నువ్వు విడిపించే దేవుడవు అని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన గొల్యాతు వంటి తండ్రి శ్రమలు గాని ప్రభువా తండ్రి ఎలాంటి ప్రభువా తండ్రి ఎడారులు లోయలు తండ్రి ఎలాంటి శ్రమలు వచ్చినా ప్రభువా నువ్వు వాటిలో మమ్మలను నమ్మకంగా కాచి కాపాడుతావని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం ప్రభువా. ఇర్మియా 29:11, 13 ప్రకారం ప్రభువా నాయన నీ కళ్ళు మా పైన ఉన్నాయని నిన్ను స్తుతిస్తూ నీ కనుదృష్టి మా పైన ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నావని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన హెబ్రీ పత్రిక 13:2వ వచనం ప్రకారం ప్రభువా నువ్వు మా హెల్పర్వి నాయన తండ్రి నాయన నీ దయ నీ కనికరం మా పైన ఉన్నదని నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. ప్రతిరోజు తండ్రి మాకు ఎదురయ్యే ప్రతి శోధన నుంచి నువ్వు తప్పించగల దేవుడు అని మమ్మలను ప్రభువా కడిగి పవిత్రపరిచి ప్రభువా నీ రక్తంలో మమ్మలను తండ్రి నాయన శుద్ధి చేసి ప్రభువా మాకు
మాలో ఉన్న ప్రభువా తండ్రి అనీతిని తీసివేసి ప్రభువా నాయన నీతిని మాకు అనుగ్రహించే దేవుడవని నేను స్తుతిస్తూ గనపరుస్తున్నాం తండ్రి. మొదటి యోహాను మొదటి పత్రిక 9వ అధ్యాయం ప్రకారం ప్రభువా మా పాపాలన్నిటిని ఒప్పుకొని ప్రభువా నీ సన్నిధిని వాటిని విడిచిపెడుతున్నాం తండ్రి. దేవా వాటిని జ్ఞాపకం చేసుకొనకమని కడిగి పవిత్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా నాయన కీర్తనలు 103:12 ప్రకారం ప్రభువా నాయన యేసయ్య తండ్రి సముద్రం ఆవల ప్రభువా మా పాపాలను పడదోస్తానని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు నాయన. అలాగే ప్రభువా తండ్రి మీకా 7:19 వచనం ప్రకారం ప్రభువా మీ రక్తంలో మమ్మలను కప్పమని తండ్రి నాయన యేసయ్య తండ్రి మమ్మలను విడిపించమని తండ్రి నీ గొప్ప కృపలో ప్రభువా మమ్మలను స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. రోమా 8వ అధ్యాయము 1వ వచనం ప్రకారం నాయన ప్రభువా నాయన నీ గొప్ప కృపలో తండ్రి మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించుటకు ప్రభువా ప్రార్థన విజ్ఞాపనతో మీ సన్నిధికి వచ్చుటకు మాకు నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ఈ దినాన్ని దీవించి ఆశ్రయించు మా దేవా ప్రభువా నాయన మా జనరేషనల్ కర్సెస్ ప్రభువా తరతరాల శాపాలను తండ్రి ప్రభువా మా మీద ఉన్న ప్రతి శాపాన్ని తొలగించమని నాయన మా జనరేషన్స్‌ని విడిపించమని పాదం చేత బతిమలాడుకొంచున్నాం ప్రభువా. మా చుట్టూ అగ్ని కంచెగా పరిశుద్ధాత్మను ఉంచమని పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని నిత్య జీవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని బతిమలాడుకుంటున్నాం ప్రభువా నాయన. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని దీవించి ఆశ్రయించమని తండ్రి నాయన యేసయ్య తండ్రి 9 వరాలతో మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాం తండ్రి యేసయ్య. నీ గొప్ప కృపలో తండ్రి ఇంతవరకు మా ప్రార్థన విన్నావని మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా అనుగ్రహించినావని యేసుక్రీస్తు పేరిట మీకు ఇంతవరకు వచ్చినాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.